మెగాలిథిక్ మెనీర్ సైట్లో ఇవాళ ఉన్నాము. ముఖ్యంగా ఇది యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ప్రొటెక్షన్ విషయమే కానీ కన్జర్వేషన్, రెస్టరేషన్ అంతా కూడా టేకప్ చేస్తుంది. దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సంయుక్తంగా డిపార్ట్మెంట్తో పనిచేస్తున్న క్రమంలో ఇటు పవర్ గ్రిడ్కి సంబంధించింది కర్ణాటక నుంచి ఇటు నారాయణపేట జిల్లా దాటిపోతున్న క్రమంలో వాళ్ళు వైర్స్ను సెట్ చేయడానికి ఈ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని పర్మిషన్ అడిగారు. ఆ పర్మిషన్కి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టారు. ఇది ఆర్డీఓ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ మరియు దక్కన్ అకాడమీ జాయింట్ ఇన్స్పెక్షన్తో వారికి ఇక్కడ ఏం పనులు హెరిటేజ్ ఆర్కియలాజికల్ సైట్లో చేయాలి అనేది జాయింట్ ఇన్స్పెక్షన్ తర్వాత కలెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ ఒక అనుమతితో కలెక్టర్ గారు వారికి అనుమతి ఇవ్వడానికి ఇవాళ జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగింది. అయితే ఈ గ్రిడ్ యొక్క ఇది కొనసాగింపుగా ఈ కమిటీ ఇవాళ నిర్ణయం తీసుకొని కొన్ని నిర్దేశాలు ఇవ్వడము, విధి విధానాలు కూడా తెలపడం జరిగింది. అది ఆర్డీఓ గారు రికార్డ్ చేసుకొని డిస్ట్రిక్ట్ అడ్మిన్ సబ్మిట్ చేసి వాళ్ళకి అనుమతి గురించి రాయడానికి వాళ్ళ కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నాం.